హైదరాబాద్ నగరాభివృద్ధి, చెరువుల పరిరక్షణ, వరదల నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు నగరంలోని పలు కాలనీ సంక్షేమ సంఘాలు బహిరంగ మద్దతు ప్రకటించాయి. హైడ్రా చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా మధురానగర్, శ్రీనివాస్ నగర్, అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ హైడ్రా కొనసాగాలని డిమాండ్ చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఇట్లాంటి ఒక సంస్థని క్రియేట్ చేసి పెట్టి దానికి ఒక సమర్థవంతమైన ఆఫీసర్ను పెట్టారు, ఒక డైనమిక్ ఆఫీసర్ను పెట్టారు. సో ఏ రోజైతే హైడ్రా పెట్టారో ఆ రోజు 50-60% మందికి కొంత భయం ఉంది జనాలకి, ఏంటి ఈ హైడ్రా అన్నది. ఎప్పుడైతే దానికి రంగనాథ్ గారిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారో అప్పుడే జనాలకి అందరికీ కూడా అర్థమైంది, ఈయనైతే దీన్ని న్యాయం చేస్తారు. కబ్జాకోరుల నుంచి భూమిని విముక్తి కలిగించి కుంటలు ఏవైతే కబ్జాకు గురైపోయినాయో, ఫంక్షన్ హాల్స్ కట్టారు, చాలా చాలా రకాలుగా మనం అన్ని చూస్తా ఉన్నాం. ఎన్నో దశాబ్దాల సమస్య ఇది ఒక 5-10 ఏళ్ల సమస్య కాదు, దాదాపు 40-50 ఏళ్ల సమస్యని హైడ్రా వచ్చి దాదాపు చాలా చెరువులు, దాదాపు 100 చెరువులు అవన్నీ మనం చూస్తా ఉన్నాం కాపాడారు. గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. ఆయన ఏవే చెరువులు అయితే కాపాడారో, కబ్జాకోరుల నుంచి ఏవైతే విముక్తి కలిగించి ఏవి చెరువులు అయితే కాపాడారో అవన్నీ కూడా నిండున్నాయి. సో వీ స్టాండ్ విత్ రంగనాథ్ సార్. We support Hydra. We support the decision taken by CM రేవంత్ రెడ్డి గారు. హైడ్రా అంటే కూల్చడమే కొంతమంది చూస్తున్నారు. మేము ఫ్యూచర్ లో మా పిల్లల కోసం హైదరాబాద్ ని ఎలా నిర్మిస్తున్నారో చూస్తున్నాం. డబ్బులున్న వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లి ప్రశాంతంగా బతుకుతున్నారు. కానీ పేద ప్రజలు రోడ్ల మీద నడుస్తుంటే ఈ వాటర్ గాని, రోడ్లు గాని, పార్కులు గాని ఎంజాయ్ చేయాలంటే అవుట్స్కట్స్ కి వెళ్తాం గానీ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. కానీ ఈ హైడ్రా వల్ల ఏమవుతుందంటే, మేము ఇప్పుడు రోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉంటూ మేము మా సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు సున్నం చెరువు ఉండేది, చాలా దరిద్రంగా ఉండేది, వెళ్తానికి కూడా ఇబ్బందికరంగా ఉండేది. రేపు పొద్దున ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మా పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మాకు గేటెడ్ కమ్యూనిటీ అవసరం లేదు దానికోసం. అలాగే మా ఇంటి పక్కన పార్కులు ఉన్నాయి, ఆ పార్కును క్లీన్ చేస్తున్నారు ఎంక్రోచ్మెంట్ జరుగుతుంటే. మాకు గేటెడ్ కమ్యూనిటీ కూడా అవసరం లేదు. దీన్ని బట్టి నేను గేటెడ్ కమ్యూనిటీ అని ఎందుకు వాడుతున్నానంటే, ధనికులకు కాదు పేద ప్రజలకి హైడ్రా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇది ఒక శాంపిల్.